సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి తమ ఎన్నికల నిర్వహణను నిర్వహించి ప్రతినిధులను బలవంతంగా కిడ్నాప్ చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. విజయవాడకి చెందిన చాణక్య అనే సంస్థలో తాము ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవగాహన చేసుకున్నామన్నారు. వారిని సైదిరెడ్డి బలవంతంగా కారులో ఎక్కించుకొని తనకు అనుకూలంగా పనిచేయాలని బెదిరించారన్నారు. ఈ విషయం మొత్తం సీఐకి తెలుసునని, ఆయన ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే గూండాలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమకు పోలీసుల వ్యవస్థపై నమ్మకం లేదని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి శిక్షించాలని వారు కోరారు. Gee. మెసేజ్ ఏం చెప్పలేదు సార్ ఆ టైంలో వీళ్ళు సార్ అదే టైంలో మీరు కారు ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నప్పుడు బైక్ వచ్చి అన్నోన్ బైక్ వచ్చినప్పుడు మీరు ఎట్లీస్ట్ వాళ్ళు ప్రశ్నించారు కదా. వేరే మైండ్ లో ఆలోచిస్తున్నారు కానీ నేను చెప్పేది మైండ్ వేరే ఏం లేదు. ట్రాన్సాక్షన్ చెప్తున్నారు. నేను ఆపితే అతను ఏమన్నా తెలుసా, ఆ వెహికల్ చెక్ చేస్తే అతను ఏమన్నా సార్ ఎప్పుడైనా వెళ్ళిపోయినట్టున్నది కరెక్టే. అది డైరెక్టర్ వెళ్ళిపోయి వెళ్ళిపోయినది. నేను జస్ట్ 5 నిమిషంలో ఒక 10 నిమిషాలు బయట వచ్చి మనం మాట్లాడుతాం. నాకు తెలియదు. ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా సార్ నన్ను కిడ్నాప్ చేశాడు బండి మీద తిరుగుతున్నాడు, ఇక్కడికి వచ్చి కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. నేను ఒక ఎస్ఎన్ పెట్రోలింగ్ చేస్తున్నా, బండి ఆపినా, మీరు వచ్చి సార్ నన్ను కిడ్నాప్ చేశారంటే నేను నన్ను వదులుతానా? అది ఎవడైనా కానివ్వండి. మీరు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? సార్ ముందు చెప్పాలదే, బయట కాదు. మీరు చెప్పారు సార్ ముందు చెప్పాలి. ఒకటే చాలా ప్రాపర్ ఎవరి మాట అసలు విన్నాను చేసి నన్ను వెంటనే వాళ్ళే ఇక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే ఇప్పుడు రిటర్న్గా నేను కంప్లైంట్ ఇచ్చి స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి గారి మీద తగిన యాక్షన్ తీసుకోండి, ఎందుకంటే నాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆయన స్వయంగా చెప్పాడు, నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నేను లేపేస్తాను, నేను ఏమనుకుంటున్నావో అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి నేను పోలీస్ వారిని కోరేది ఏంటంటే సిఐ గారిని, ఎస్ఐ గారిని నాకు వెంటనే కూడా నాకు న్యాయం చేయండి. ఎందుకంటే మేము ఎంతో చదువుకున్నాం, ఎవరో ఒకరికి పనిచేస్తే నా దగ్గర నిరుద్యోగులు ఒక 50 మంది పనిచేస్తారని చెప్పేసి, నువ్వు ఆంధ్రావాడివి, నీకు ఇక్కడ పని ఏంటి, నీకు తెలంగాణలో పని ఏంటి అన్నాడు. అదేంటి సార్ అంతా ఒకటే కదా అని అన్నాను నేను. నీకు ఆంధ్రావాడు వచ్చి ఇక్కడ పని చేయాల్సిన పనే ఉంది, నువ్వు వెళ్ళి ఆంధ్రాలో చూసుకోవాలి కానీ అని చెప్పేసి నా మీద దౌర్జన్యం చేయడం జరిగింది. కాబట్టి నేను పోలీస్ వారిని నన్ను తగిన రక్షణ కల్పించవలసిందిగా నేను కోరుతున్నాను. ఫోటోస్ అవి తీసుకున్నారు కదా. యాక్చువల్లీ సాంగ్ తీసుకెళ్ళిన తర్వాత నేను కాల్ చేశాను. కాల్ వచ్చేసరికి ఎవరో లిఫ్ట్ చేయకపోవడం జరిగింది. ఈ మధ్యలో వచ్చేసరికి 3 వచ్చారు. ఒకళ్ళేమో సెక్యూరిటీ డ్రెస్ వేసుకుని వచ్చారు, ఇంకొకరు షరీఫ్ అంట, ఇంకొక అతను షఫీ, ఇంకొక అతను ఎవరో వచ్చారు. 3 రావడం తర్వాత వాళ్ళ మమ్మల్ని, మా ఎంప్లాయీస్ 3 ఉన్నారు, వాళ్ళని ఫోటోలు తీస్తున్నారు, కార్ని ఫోటో తీస్తున్నారు. నేను అబ్జెక్ట్ చేయలే, నన్ను కూడా ఫోటో తీస్తున్నారు. ఓకే మీరేంటి నన్ను ఫోటో తీయడం అని చెప్పి నేను ఫేస్కి అడ్డం పెట్టుకున్నాను. అలా మాట్లాడాల తీసుకున్న తర్వాత మిమ్మల్ని సార్ తీసుకురమ్మన్నారని చెప్పని వెళ్ళిపోయారు. నేనేమన్నానంటే మా సార్ వచ్చే వరకు కారు కదలదు, ఆయనే డ్రైవర్, ఆయనే రావాలి, కారు కదలాలంటేనే నేను చెప్పడం జరిగింది. డైరెక్ట్గా సైదిరెడ్డి గారితో అమ్మాయి నేను మాట్లాడాను. ఆయన ఏంటంటే అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేశారు షఫీ వచ్చేసరికి, ఇందులో మీరు ఎవరు ఎంప్లాయీ అంటే నేనే తీసుకుని మాట్లాడాను.
ఏంటి అక్కడ గ్రూప్ మీటింగ్ అన్నారు. లేదు సార్, మాకు ఎండ్ ఆఫ్ ద డేకి మా సర్వే చేసిన తర్వాత జీడీ గ్రూప్ డిస్కషన్ జరుగుద్ది, సో ఆ డిస్కషన్లో ఉన్నాము అన్నారు. మరి డిస్పర్స్ ఎవరు అవ్వలేదు అంటే వెళ్ళిపోయారు సార్, మీ పీపుల్స్ వచ్చేసరికి ఎవరూ లేరు, అందరూ డిస్పర్స్ అయిపోయారు అని చెప్పని అన్నాను. అన్న తర్వాత మరి మా సార్ వస్తే కానీ కార్ తీయడం కుదరదు అని చెప్పని అన్నాను. ఆయన ఆ మాటకి ఆయన ఏం స్పందించలేదు. ఇంకా ఆ లైన్లో నుండి షరీఫ్ అనడం జరిగింది. ఆ తర్వాత మా షరీఫ్కి ఇవ్వండి ఫోన్ అంటే నేను ఆయనకి ఇవ్వడం జరిగింది. షఫీ. సరే, తర్వాత ఏం చేశారంటే మీరు కారును ఆ అమ్మాయిని తీసుకుని రండి, ఎలక్షన్ అయ్యే వరకు ఇది గుండాగిరి సైద్ రెడ్డి పక్షాన ఎవరు కెల్లి రవి ఇంటికి కూడా పోయి బెదిరించింది ఆయన బాటి మారినప్పుడు. అంటే ఈయన హైర్డ్ గుండాలు పెట్టుకొని చేస్తున్న పని ఇది. ఇది కూడా 2 సంవత్సరాలు 5 నెలలు అయింది సార్ సిఐ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే అయిపోతుంది టోటల్గా. 5-6 ఇష్యూస్ కూడా ఇట్లా చేసిండు కదా. సివి జరుగుతుంది, దానికన్నా ఒకసారి మీరు మాట్లాడితే అయిపోతుంది. సార్ మీ డిఐజీతో సైద్ రెడ్డి స్వయాన గన్మెన్ తీసుకుని వచ్చి ఈయన కిడ్నాప్ చేసుకున్నాడు, ఇంటికి తీసుకుపోయాడు. ఆయన సెల్ ఫోన్ దాక్కున్నాడు. కంప్లైంట్ ప్రకారం ఫోన్లో సిఐతో మాట్లాడి వీళ్ళు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇస్తున్నాడు. సరే, సిఐ కాదంటున్నా ఈయన పక్కగా ఉన్నాడు. సిఐ గొంతు ఆ ఫోన్లో వచ్చిన గొంతు ఒకటే. ఓకే, దాని ఎస్ఐ ఆడనే ఉన్నాడు. షఫీ ఇద్దరు గుండాలతో వచ్చి ఆ అమ్మని అరెస్ట్ చేసి ఆమె ఫోటో తీసుకున్నారు. వాళ్ళిద్దరు ఊరిని తెలియపోవాలని ఆదేశిస్తున్నాడు సైద్ రెడ్డి. గన్మెన్ నిలబెట్టుకొని ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకుని ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నది. టెస్ట్ బుక్ చేసి క్వాలిటీ తీసుకురావచ్చు, చేయరు తెలుసు మనకి. ఈ రోజు కూడా 1 రోజులు ఉంది కదా, 10 రోజులు పోతుంది కదా, దాని గురించి అంత అలా ఉంటుంది శ్రీగారు. చెప్పండి, మీ వాయి చెప్పండి, ఏం జరిగింది. అంటే ఆయన డౌన్లోడ్ చేయలేదు, ఎవరు చెప్పింది? ఈయనే చెప్పారండి. ఈయనే చెప్పారు మీరు ఏదైనా ఉంటే అక్కడ ప్రాబ్లం చూసుకున్నాను, కొంచెం ప్రాబ్లం ఉందంటే సైద్ రెడ్డి గారు సార్ నేను ఆన్ పేపర్ ఇచ్చాను సార్. మీరు పర్సనల్ మాట్లాడండి సార్. ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉంటే నేను ఈ రోజు అసలు తీసుకున్నటువంటి అంటే వీళ్ళు నేను ఈ రోజు వెళ్ళిపోవాలి. మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు, చెప్పేది వినండి. మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీరు సార్ మీరు చెప్పండి ఏం అడగొద్దు సార్, మీరు చెప్పండి టాపిక్ డైవర్ట్. మీరు ఇక్కడ ఏం అడగదు సార్. అతను ఫుల్ ఇప్పుడు కన్ఫ్యూజ్, మీకే ట్రాన్స్మూట్ మార్చాడు. మీరు పర్సనల్ మాట్లాడండి. అదే స్టాండ్ మీద అయితే నాకు ఒక్క ఫోన్ చేయండి, ఈ రోజు వెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి. ప్రెస్ అన్నాడు, అప్పుడు నేను ప్రెస్ అన్నాడు కార్డు కూడా చెక్ చేయలేదు. మరి నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అన్న? కార్డులో మేడం ఉంది, మేడం ఉన్నప్పుడు నేను ఉన్నాను మంచిది కాదు సార్, అందుకే దూరంగా ఉన్నాను. అప్పుడు మాట కూడా చెప్పిన, ఈ రోజు 2 బైకులు పోయాని విషయం వచ్చింది, మేము దాని మీద పెట్రోలింగ్ కూడా నడుస్తుంది. మీరు సార్ ఇంటికి పోతే కారు ఇంత దూరం పెట్టవసరం లేదు, కారు తీసుకెళ్ళి సార్ ఇంటి దగ్గర పెట్టండి అని చెప్పేసి నేను యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాను. కంప్లీట్ చేయొచ్చు కదా నువ్వు. మీరు అప్పుడు నేను చెప్తా చూడండి. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను, రామరెడ్డి గారి ఇల్లు ఉంది కదా, అక్కడ పోయినా. అక్కడ పోతే ఏమైతుంది, నేను ఎల్లమన్న కారు కదలే, మీ కారు వచ్చింది. ఇద్దరు ముచ్చట వినండి, ఫస్ట్ ఇద్దరు ముచ్చట పెడుతున్నారు అక్కడ. నేను మళ్ళీ యూటర్న్ తీసుకుని వచ్చిన, పోలీస్ వెహికల్ వచ్చిందని కూడా మీరు దారిలే. ఈ ఎవరైతే ప్రెస్ అని చెప్పినావో అప్పుడు ఆ కారు ముందు తీసుకెళ్లారు. మీరేమన్నారు అప్పుడు వచ్చి, సార్ మాదే ఎంపీ గారి ఇంటికి వెళ్తున్నాం, మీరు 2 కార్లు వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోండి అన్నా. నేను ఇప్పుడు అక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు అక్కడ డ్రైవర్ ఎక్కడున్నాడు? ఒకసారి రమ్మనండి, ఇప్పుడు సార్ మాట్లాడతాను. ఆమెది ఫోటో తీసిన
ప్లానింగ్ అంటారు దీన్ని. actually planning. నా లొకేషన్స్ తో సహా మీకు అది చూపించాను. నేను అడిగింది ఇప్పటికి మీరు ఆన్సర్ చెప్పట్లేదు. మిగతా చెప్తారు మళ్ళీ. కిడ్నాప్ అయిన వ్యక్తి ఎస్ఐ వచ్చినప్పుడు బండి మీద ఉంటాడు. సార్ నన్ను కిడ్నాప్ చేసిన విషయం ఎస్ఐకి మీరు చెప్పరు. ఇప్పుడు 10 మంది మాట్లాడినప్పుడు మీరు ఆపరు. ఇది వాళ్ళకి తెలియదు. ఓకే. వాళ్ళకి తెలియదు. వాస్తవాలు చెప్పేది ఒక్క నిమిషం. ముందు లైవ్ లో మనం ఇప్పటికీ నేను అడిగినా 2 సార్లు అడిగినా డ్రైవర్ ఏదైనా అడిగినా ఇంతవరకు రాలే ఇక్కడికి రాడు. ఎందుకంటే నేను 2 సార్లు వాన్ చేసి నా కారు నా కారు ఇతను కాదండి డ్రైవర్ అంటే నా ఉద్దేశంలోనే మీరు కారులో ఉండేటప్పుడు ఒక వ్యక్తి 100 మీటర్ల దూరంలో కూర్చొని ఉన్నాడు సార్, ఫోన్ చూస్తున్నాడు. ఒక ఎస్ఐ గా నేను పోతే నాకు డౌట్ కదా సార్. కారు వదిలేసి 100 మీటర్ల దూరం ఉన్నాడు. పిలిస్తే ఏమని చెప్పాడు, మేడం సింగిల్ గా కారులో ఉంది, నేను కారులో ఉంటే బాగుండదు అని చెప్పాడు. మీరు ఎవరండి అన్నాడు, రిపోర్టర్ అన్నాడు. ఓకే మంచిది. అప్పుడు నేను ఐడి కార్డు అడిగితే అతను ఆంధ్ర ఏదో చూపించాడు. మీరు ఎక్కడికి వచ్చారంటే ఎంపీ గారి ఇంటికి వచ్చా అన్నారు. కారు ఇంత దూరం పెట్టొద్దు, ఆల్రెడీ ఈరోజు 2 బైకులు పోయినాయి, అన్నీ తిరుగుతున్నాం మేము. సార్ ఇంటి దగ్గర పెట్టుకొని మీరు రోజంతా ఉండండి. ఇది నేను చెప్పిన వాడు. అతను పిలిపిస్తే టీంలో చాలా మంది ఉన్నారు. మీరు ఎవరితో మాట్లాడారనేది నాకు తెలియదు. ఇప్పుడు అక్కడ అతను ఎవరో చెప్పి చూడండి. మీరు ఎవరితో మాట్లాడారనేటువంటిది ఇది నాకు తెలియదు. సార్ ఒకటి మీకు ఏదైనా జరగనియండి, దాని మీద ఎంక్వైరీ చేసే బాధ్యత. ఆన్ ఫ్యాక్ట్ లో నేనున్నది సార్ దగ్గర. నేను మీకు ఎవరితో చెప్పడానికి చెప్పట్లేదు. నేను సార్ దగ్గర నేను ఎవరికి భయపడి ముందే చెప్తున్నా. అడిగి ఎవరైనా కానీ ఉంటే ఉంటా లేదా పోతా. నేను 25 సంవత్సరాలు సర్వీస్ చేసిన, ఇంటికి నా ఫంక్షన్ వస్తుంది. ఆర్మీలో చేసిన నేను ఎవరికి భయపడను. నేను బ్లేమ్ తీసుకోను. ఎస్ఐ గారు మీతో మాట్లాడారు, అప్పుడు మీరు ఏం చెప్పలేదు. తర్వాత సార్ ఫోన్ చేస్తే ఇష్యూ సార్ కూడా ఇష్యూ ఏం చెప్పలేదు. వస్తుందంటే మీరెందుకు సార్ పంపించండి అని చెప్పి సార్ వచ్చారు. కిడ్నాప్ అయి ఉంటే అని అన్నారు కదా, కిడ్నాప్ అయ్యేదానికి నా లొకేషన్ ఎస్ఐ గారు మీతో లొకేషన్ చూసుకోండి. మొబైల్ ఫోన్ ఇప్పుడు సైడ్ దగ్గర ఉంది, కంప్లైంట్ రాసింది ఒకటి. అది దాంట్లో మీరు ట్రాక్ చేయవచ్చు. ఆమె దగ్గర కూడా అది మొత్తం రూట్ లొకేషన్. ఇప్పుడు మీరు అంతా మొబైల్ డేటాలో ట్రాక్ చేయడంలో మీరు ఎక్స్పర్ట్స్, ట్రాక్ చేసి తీయండి. ఇప్పుడు సార్ ఓకే సార్, దానిలో మేము నా ఫోన్ ఆయన దగ్గరే ఉంది. మీరు అదే రాశారు కదా, నా కార్ తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళ గన్మెన్ నుంచి పంపించాడు. సార్ ఇందులో మీరు సరే తీరా అక్కడ కార్ చెప్తాం దగ్గర సార్. చెప్పేదండి. కార్ దగ్గర వెళ్ళేసరికి తెలియాలి కదా మీకు కూడా. నాకు లక్కీగా నాకు వీళ్ళ సేఫ్ గా అక్కడ ఉన్నారు కాబట్టి నలుగురు సరిపోయిందండి. అతను నేను ఏమైనా చేస్తాను, నేను ఎట్లా చూస్తాను అనేక ఆయన నన్ను కార్ లో తీసుకెళ్ళాడు సార్. నిన్న ఏమైనా సరే లేపేస్తాను. ఎవరు తీసుకెళ్ళారండి? స్వయంగా సైదిరెడ్డి అండి. ఓకే. వేరే వాళ్ళు ఎవరు కాదు. ఏ సైదిరెడ్డి? ఎమ్మెల్యే సైదిరెడ్డి. ఓకే. ఆయన కార్ లో తీసుకెళ్లి ఊరి చివరికి నన్ను తీసుకెళ్ళాడు. ఆయన ఊరి చివరికి తీసుకెళ్ళి నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎట్లా పని చేస్తావు చూస్తాను నేను, నువ్వు పొలిటికల్ సార్ చెప్పండి సార్ మీరు బ్రేక్ చేయొద్దు సార్. అతను వాయిస్ అతను వాయిస్ ఓకే. మీరు అతను చెప్పేది మీరు చెప్పండి సార్. అతను చెప్పండి సార్. అవును ఎస్ఐ కూడా నా దగ్గర ఇప్పుడు చెప్పిన ఇది ఎలక్షన్ కమిషన్ కింద రావాల్సిన ఇష్యూ. ఈ సిఐ ఉంటే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్గా జరగదు. ఇతను సైద్ రెడ్డిగా తొత్తుగా గత 2.5 ఏళ్ళ వివరిస్తున్నాడు. ఇమ్మీడియట్ చర్యలు తీసుకొని చెప్పిన సరే. ఇప్పుడు రైటింగ్లో కంప్లైంట్ వారు ఇచ్చిండ్రు. ఇది రేపటి నుంచి ఫాలో అప్ చేస్తాం.